దర్శి మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్సిడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సంస్థకు శాంతి రథాన్ని బహుకరించారు. దర్శి పట్టణానికి చెందిన దేవతి ప్రసాద్, భాస్కర్, మహానంద, రామారావు సోదరులు 6.5 లక్షల ఖరీదైన వాహనాన్ని సంస్థ ప్రతినిధులకు అప్పగించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయసులో ఎప్పుడైనా ఒక మాట అన్నానంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 4 రోజులు గ్యాప్ రావడం జరిగింది. అది అయితే అన్ని చోట్ల ఉండేదే జరిగింది. 4 లక్షలు అన్నది దాదాపు వేరేసి 6.5 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. దేవత వారికి ప్రత్యేకంగా దేవత వారి అన్నదమ్ములందరికీ కూడా స్వర్గీయ దేవత వెంకట సుబ్బయ్య గారి కుమారులు నలుగురు కూడా కలిసి మంచి దాతృత్వం కలిగినటువంటి వారు ఈ సంస్థకి ఈ వీక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వెరసి 6,50,000 ఇది. ఇంకా తక్కినవన్నీ కూడా సెంట్రల్ కమిటీ, కొంత మానవ స్వచ్ఛంద సంస్థది మన దర్శి సంస్థ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రేపే తమిళనాడు వెల్లూరు అక్కడ పంపించడం జరుగుతుంది. స్పెషల్గా డిజైన్ చేసి ఒక 10-15 రోజుల్లోనే నూతన దానికి అంగులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని సంస్థలో ఇంకా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనకు కూడా రోజు ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి. రోజులలో పెద్ద హెవీ చేసింది కాబట్టి వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి వదిలే మన రిటైర్ ఎంఈఓ మన నిలమందారెడ్డి గారు ఉన్నారు. మంచి మృదు స్వభావి, మంచి హార్డ్ వర్కర్, సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి పెద్ద స్టేషన్ ఏదన్నా మనం 100-1 మాకు తెలియకుండా కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. పొద్దుల్లో అలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే రథము ఆ పరిస్థితి ఇంకా ఉండదు. మంది పొద్దుల కంటే పెద్ద వెహికల్ ఇది, పొద్దుల్లో చిన్న వెహికల్ అది. మనది ఎక్కడికైనా రూరల్ ప్రాంతాలను కూడా మనం పంపించడానికి మంచి వాతావరణంలో మంచి సౌహృదయంతో దాతలు మనకు ఇది ఇచ్చున్నారు. మీకు, మీ వంశానికి అందరూ దీర్ఘాయుస్సు కలిగి ఆరోగ్యాలు కలిగి మంచి అష్టైశ్వర్యాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మా మానవతా సంస్థ తరఫున కోరుకుంటూ అందరికీ నమస్కారం. అన్ని చోట్ల చేశాము. ఇంకా ఎవరైనా ఈ తప్ప కూడా పేదవాళ్ళు ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ కార్యక్రమానికి హాజరయ్యి మా మానవతా సంస్థ తరఫున ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అరేంజ్ చేపిస్తాము. ఇంత మట్టుకునే నలుగురు అన్నదమ్ములను మానవతా శిక్షణ సంస్థకు శాంతి రథం ఇస్తామని కమిట్మెంట్ అయ్యాము. దాని ప్రకారము ఈరోజు ఆ రథం కూడా తీసుకొచ్చి పెట్టాము. అది రేపు రాయవేలులో కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము. దానికి మన మానవతా సంస్థ తరఫున 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వమని పెద్ద రెడ్డి గారు కోరారు, రామచంద్రారెడ్డి గారు. దాని ప్రకారం కమిటీలో అగ్రీ చేపించి 1 లక్ష రూపాయలు డీడీ పంపుతాము. 10,000 రూపాయలు జిల్లా మానవతా శిక్షణ సంస్థకు ఇవ్వమని చెప్పారు. 10,000 రూపాయలు కూడా అక్కడికి పంపిస్తున్నాము. బ్యాంకులో క్యాష్ ద్వారానో అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తాము. అందరికీ నమస్కారం. Like, share, subscribe, and get notification.